127వ కీర్తన తీసుకొని చూడాల్సిందే కోరుతున్నాను. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొనుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొద్దు నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ప్రార్థన చేద్దాం. పరలోకమందున తండ్రి, మీరు బోధించకపోతే బోధ చేయి మేము వ్యర్థమే. మీరు అర్థం చేయించకపోతే మేము అర్థం చేయించడం వ్యర్థమే. పాటించేలా మీరు కృప చూపించకపోతే మా ప్రోత్సాహం వ్యర్థమే. మీ సహాయాన్ని కోరుతున్నాం, మీ శక్తిని ఆశ్రయిస్తున్నాం, మీ కృపను వేడుకుంటున్నాం. మీరు మా మధ్యలో ఉండి ఈ సమయం అంతా మాకు అందరికీ దీవెనకరంగా మార్చమని, ఏదో కొంచెం అలా మా బుర్రలకు పని చెప్పి సమయం గడిపినామన్నట్టు కాదు, కానీ మా జీవితాన్ని మీ వాక్య వెలుగులో పరీక్షించుకోవడానికి కృప చూపించుకున్నాను. యేసుక్రీస్తునామమున మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. స్కాట్లాండ్ అనే దేశంలో ఎడిన్బర్గ్ అనే ఒక సిటీ ఉండాలి. ఎడిన్బర్గ్ అనే ఒక సిటీ యొక్క మోటో ఒకప్పుడు ఏంటిది అని అంటే నిస్సి డామినాస్ ఫ్రస్టా. నిస్సి డామినాస్ ఫ్రస్టా అంటే అర్థం ఏంటిది అంటే వితౌట్ ద లార్డ్ ఫ్రస్ట్రేషన్. దేవుడు లేకుండా గందరగోళం, ఆగమాగం. నిస్సి డామినాస్, దేవుడు లేకపోతే ఫ్రస్ట్రేషన్, గందరగోళం. ఆ మోటో వారు ఆ సిటీ యొక్క ఎడిన్బర్గ్ అనే యొక్క పట్టణం యొక్క ప్రతి అఫీషియల్ లెటర్ పైన వాళ్ళు ప్రింట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సిరిసిల్ల మున్సిపల్ పట్టణం యొక్క లెటర్ హెడ్ మనం తీసుకొని చూస్తే దాని మీద ఒకవేళ ఈ పదం కనుక చూస్తే దేవుడు లేకపోతే గందరగోళం ఎలా ఉంటుందో అలా ఉండేది అక్కడ. అమెరికా వాళ్ళ యొక్క కరెన్సీ ఇప్పటికీ మీరు నోట్ కనుక దొరికితే తీసుకొని మీరు చూడండి. ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని రాసి ఉంటుంది దాని మీద. దేవునిలోనే మా నమ్మకం అని రాసి ఉంటుంది నోట్ పైన. వీళ్ళ యొక్క అఫీషియల్ పేపర్స్ అన్నిటి పైన దేవుడు లేకుండా గందరగోళమే అనే మాట రాసుకున్న దాన్ని జేమ్స్ బాయ్స్ అనే వ్యక్తి తెలియజేస్తూ ఏమంటాడంటే మనందరి జీవితాలపైన ఒక మాట రాసి ఉండాలి. అదేంటంటే దేవుడు లేకుండా మన జీవితాలు గందరగోళం, వ్యర్థం. అవునండి, ఆయన లేకుండా మనం ఏమీ ఊహించలేం, ఆలోచించలేం. మన గురించి మనం నా జీవితంలో దేవుడు లేడు అంటే అసలు ఈ జీవితం ఇంకా దేనికోసం, జీవితం ఎలా ఉండాలి అనే దాని గురించి ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది. ఎలా ఉండాలి అంటే మొదటిగా కొన్ని పదాలు కనబడుతున్నాయి. మొదటి వచనంలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస ఏమన్నది? దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే, పనికిరాదు, గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడినట్టే అంతే. యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. రెండవ వచనంలో మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. ఎన్నిసార్లు వచ్చింది వ్యర్థమైన పదం ఇప్పటి వరకు? 3 సార్లు వచ్చింది కదా. బల్ల గుద్ది చెప్తున్నాడు, వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. ఇంకొకటి వ్యక్తి జీవితంలో యెహోవా లేకపోతే ఈ జీవితం ఎలా ఉండాలంటే దేవుడు వ్యర్థంగా ఉండొద్దని కోరుకుంటున్నాడు. ఇంకా జాన్ పైపర్ గారు ఒక మంచి పుస్తకం రాసిన, తెలుగులో వచ్చింది, ట్రాన్స్లేట్ అయింది, ఎప్పటి నుంచో ఉంది, డోంట్ వేస్ట్ యువర్ లైఫ్ అని. ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకో, మీ జీవితాన్ని వ్యర్థం చేసుకో. తెలుగులో ఈ మధ్య వచ్చింది రీసెంట్గా, చాలా ప్రయోజనకరంగా ఉందండి ఆ బుక్. ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకో. ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోకంటే సింపుల్గా చెప్పాలంటే ఈ జీవితాన్ని దేవుడు లేకుండా గడపకు.
ఆయన లేకుండా జీవించదు. ఎందుకంటే ఆయన లేకపోతేనే ఈ జీవితం వ్యర్థం. ఊహించండి, మన 126వ కీర్తనలు ఏం చూసినామంటే వాళ్ళు బయటకు వచ్చారు, వాళ్ళ బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు వారికి ఏం కావాలి? ఇల్లు కట్టుకోవాలి. ఏం కావాలి? పట్టణాలని ఏర్పాటు చేసుకోవాలి, పట్టణంను కావాలి పెట్టుకోవాలి పట్టణానికి. ఇంకేం కావాలి? వారికి పిల్లలు కలగాలి, సంతతి పెరగాలి, వాళ్ళు ఒక జనాంగంగా మారాలి. ఎందుకంటే బానిసత్వంలోనికి ఒక దేశాన్ని తీసుకొని పోయేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇండ్లు కూలగొట్టబడతాయి. ఆ పట్టణం చుట్టూ కట్టబడిన ప్రాకారములు, గోడలు, సెక్యూరిటీ వాల్స్, చుట్టూ కట్టే గోడలు చాలా పెద్దగా ఉంటాయి. వాటిని కూలగొట్టేస్తారు, తగలబెట్టేస్తారు. తర్వాత చాలా మంది చంపివేస్తారు. జనాభా భయంకరంగా తగ్గిపోతుంది. ఇది ఒక్కసారి బానిసత్వంలోకి వెళ్దామంటే అక్కడ నుంచి వాళ్ళని చెరలోకి తీసుకొని పోవడం అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇల్లు కట్టుకోవాలి, పట్టణాలు కట్టుకోవాలి, ఆ పట్టణాలకు ప్రాకారాలు ఏర్పాటు చేసుకోవాలి, మళ్ళీ సంతతి కావాలి, మళ్ళీ వాళ్ళు ఒక జనాంగంగా ఒక గొప్ప సమాజంగా ఏర్పడాలి. ఇవన్నీ ఎట్లా సాధ్యం? కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు యెహోవా ద్వారానే. ఆయన లేకపోతే ఏంటంటారు? మరి మీరు ఎన్నన్నా కట్టుకోండి, మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు, మళ్ళీ కూలగొడతారు. అప్పటి వరకు మీరు పడిన ప్రయాసంతో ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. చూడండి, మన యొక్క జీవితంలో వ్యర్థతను పట్టుకొని వేలాడడం, వ్యర్థతలో బ్రతకడం ఏం మేలుకరం. కాబట్టి మొదటిగా ఈ జీవితం ఎట్లుండాలంటే వ్యర్థంగా ఉండకూడదు, వ్యర్థమైపోయే పనులు చేయకూడదు, వ్యర్థమైపోయే విధంగా ఈ జీవితాన్ని గడపకూడదు. అలా ఉండాలి. వ్యర్థం కాకుండా ఉండాలంటే యెహోవా ఉండాలి. యెహోవా ఇల్లు కట్టించగల, యెహోవా పట్టణమును కాపాడగల. అక్కడికి ఆ జీవితంలోనికి ఎవరు రావాలి అంటే యెహోవా రావాలి. ఆయన అడుగు పెట్టాలి, ఆయన యొక్క ప్రెజెన్స్ ఉండాలి, ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఆయన కలగజేసుకోవాలి మన జీవితంలో, ఆయన ప్రధాన పాత్రగా మన జీవితంలో కనబడాలి. అప్పుడే ఈ జీవితాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా ఉండగలం. ఆయన లేకుండా ఈ రోజుల్లో చాలా చేస్తున్నారు. ఇల్లు కట్టడం ఏంటి, పట్టణాలు కట్టుకోవడం ఏంటి, సంపాదించుకోవడం ఏంటి, కష్టాతీతమైన సంపాదన. వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటారు. అంటే దినాన్ని వాళ్ళు చాలా పెద్దదిగా చేసుకుంటున్నారు. ముందు లేవడం ద్వారా, చాలా లేటుగా పడుకోవడం ద్వారా ఒక రోజును చాలా ఎక్కువగా వాడుకుంటున్నారు. వీళ్ళు మంచిదే వాడుకోవడం. సామెతలు 6వ అధ్యాయం 6వ వచనం నుంచి కనుక చూస్తే సోమరి చీమల వద్దకు వెళ్ళు, నేర్చుకో, ప్రయాసపడు అంటాడు. సోమరి ఉండమన్నట్లే ప్రయాసపడమంటున్నాడు. కానీ ఆ ప్రయాసలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఆయనను పక్కకు పెట్టి నువ్వు దినాన్ని చాలా ఇంకా ఎక్కువగా పెంచుకొని దినంలో ఇంకా ఎక్కువ గంటలు నీ పని కొరకు నువ్వు ఉపయోగించి కూడా నువ్వు చేసింది ఏముంది? వ్యర్థంగా ఉంటుంది, నిష్ప్రయోజనంగా పోతుంది. ఎంత నిష్ప్రయోజనంగా పోతుందో ప్రసంగిలో ఈ వ్యర్థము అన్న పదం ఎక్కువగా ఉపయోగించబడిన చోట మనకు కనబడుతుంది. అసలు వ్యర్థము అనే పదము యొక్క అడ్రసే ప్రసంగి గ్రంథం. ఆ ప్రసంగి గ్రంథంలో ఎన్నిసార్లు చూస్తాం అన్నమాట. చూడండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఒక్క వచనంలో ఎన్నిసార్లు చెప్పిండండి వ్యర్థం అన్న పదం? 5 సార్లు చెప్పిండండి. పుట్టి నీళ్లు కదా ఇది వ్యర్థం అనే పదానికి. సూర్యుని కింద మీ ప్రయాస, మీరు గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడినట్టే ఉంది, ఏముంది అన్నట్టుగా వాళ్ళకి తెలియజేస్తున్నారు. చాలా విషయాలు మెన్షన్ చేసిందండి. ఎన్నో చేస్తున్నారు. మీరు ఏదో కొత్తది అనుకుంటున్నారు, కానీ వచ్చిందే మళ్ళీ వస్తుంది అని మాట్లాడాడు. తర్వాత విద్యాభ్యాసం చాలా చేస్తున్నారట 13వ వచనంలో. మానవుడు విద్యాభ్యాసం పొందుకోవాలని చాలా ప్రయాసపడుతున్నాడు. విద్యాభ్యాసం తప్పు కాదు, కానీ దేవుణ్ణి పక్కకు పెట్టి చేసే విద్యాభ్యాసం వలన ప్రయోజనం ఏమీ లేదు. ఎంత ఆలోచిస్తున్నాడు చూడండి. దేవుడు లేడు, మనిషి తనంతట తాను వచ్చిండు అని చెప్పాలని దేవుడు అనే కాన్సెప్ట్ను ఆలోచన పక్కకు పెట్టి చాలా ట్రై చేస్తున్నారు, చాలా అభ్యసిస్తున్నారు, చాలా ప్రయోగాలు చేస్తున్నారు మనిషి ఎలా వచ్చిండు అనేది కనుక్కోవడానికి. దేవుణ్ణి సీన్లో నుంచి తీసేసి ఎన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేసినాడు, ఇప్పటిదాకా కనుగొన్నది లేదు. కానీ ఒక్కసారి దేవుణ్ణి సీన్లోకి తెచ్చి ఆయన ఉన్నాడు, ఆయన సృష్టించాడు అనే కోణంలో ప్రయోగం చేస్తే
చాలా తొందరగా దొరుకుతుంది. సైన్స్ అంటే దేవుడు చెయ్యని దాన్ని చేసి చూపించేది కాదండి, సృష్టించేది కాదు సైన్స్ అంటే. సైన్స్ అంటే ఏంటంటే దేవుడు చేసిన దాన్ని అర్థం చేయించేది మనకు. దేవుడు చేసిన దాన్ని దేవుడు ఇలా చేశాడు, అది ఇలా ఫంక్షన్ అవుతుంది, ఇలా నడుస్తుంది అని మనకు తెలియజేసేది సైన్స్ అంటే. ఆ డెఫినేషన్ అర్థం చేసుకోకపోవడం ద్వారా ఏం చేస్తున్నారంటే దేవుడు అనే కాన్సెప్ట్ను పక్కకు పెట్టి మనిషి ఎట్లా వచ్చిండు, ఈ సమస్తం ఎట్లా వచ్చింది అనే ఆలోచన క్రమంలో చాలా ప్లాన్లు వేసాడు. అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. కోతి నుండి వచ్చిందనే పదంను చెప్పుకోవడానికి సిద్ధాంతంకు పేరు పెట్టినప్పటికీ ఇది నిరూపితమైందనే మాట చెప్పలేని స్థితిలో ఉన్నారు. కేవలం ఒక ప్రతిపాదన అని మాత్రమే చెప్పుకుంటే ఈ ప్రకృతి, ఈ నేచర్ ఏదైతే ఉందో దీన్ని మేము కృత్రిమంగా సృష్టిస్తాం అని కోట్లు ఖర్చు పెట్టి ఒకదాన్ని ఏర్పాటు చేసి దాని లోపల ఈ మన బయట గాలి దాంట్లోకి వెళ్లకుండా ఒకటి మొత్తం క్లోజ్డ్గా పెట్టి దాని లోపల ఇలాంటి ప్రకృతి నేచర్ను మేము తయారు చేస్తామని ప్రయాసపడి ఆ ప్రాజెక్టే మూసుకొని వదులుతున్నారు. అట్లాంటి ఎన్ని కోట్లు వేస్ట్ అయినాయి, ఎంత సమయం వేస్ట్ అయింది, ఎంతమంది శాస్త్రవేత్తల జీవితాలు వేస్ట్ అయినాయి ఆలోచన చేస్తే. ఆయన లేకుండా చేసే ప్రయోగాలు కూడా మంచిది. ఇతను ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో అయితే 4వ వచనంలో చూస్తే కనుక చాలా గొప్ప పనులు చేయబోనుకున్నాడట. ఇల్లు కట్టుకున్నాడు, ద్రాక్ష తోటలు నాటించిండు, ఇంకా సకల విధమైన వృక్ష ఫలములను నాటించింది అంటాడు 5వ వచనంలో. 6వ వచనంలో చెరువులను కూడా నవ్వించిన అంటాడు. 7వ వచనంలో చాలా మంది పని వాళ్ళని సంపాదించుకున్నాడు. అందరికంటే యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటే 7వ వచనంలో అంటాడు ఎక్కువ పశువుల మందల్ని, గొర్రెల మేకల మందల్ని బహు విస్తారంగా సంపాదించుకుంటున్నాడు. 8వ వచనంకి వస్తే వెండి బంగారం రాజులు సంపాదించే సంపాదన ఆయా దేశంలో దొరుకు సంపత్తులు కూర్చుకున్నాను మొత్తం. ఆయన దగ్గర ఉన్న వెండి, ఆయన దగ్గర ఉన్న బంగారంకి అసలు లెక్కనే లేదు. ఇంకేంది 8వ వచనంలో ఇంకో మాట కూడా ఉందండి, మనమన్నా ఫోన్ పెట్టుకొని పాటలు వింటాం కానీ ఆయన అట్లా కదట. గాయకులను గాయకురాలను ఆయన అక్కడ తన కొరకు ఉంచుకున్నాడు. అంటే లైవ్ మ్యూజిక్, లైవ్ కాన్సర్ట్ పెట్టుకున్నాడు తన ముందు. చాలా చేసిందండి. 10వ వచనంలో అంటాడు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. నా హృదయం నా పనులన్నింటినీ బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదీ అనుభవించకుండా నేను నా హృదయంను నిర్బంధించలేదు. కంట్రోలే లేదట, లిమిటే లేదట, నిర్బంధమే లేదట. ఎట్లా పడితే అట్లా చేసిందట. ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యం. ఇవన్నీ చేసి నేను ఏ భాగ్యం సంపాదించుకున్నానంటే 11వ వచనం అంటాడు, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అవి పడింది. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడింది. ఇంకా మంచిగా అన్నాడు అన్నమాట. సూర్యుని కింద అన్నాడు, మీద అన్నాడు. మీద దేవుడు ఉన్నాడు, సమస్తాన్ని పరిపాలించి ఆయన ఉన్నాడు. అందుకే భూమి మీద కాదండి, కింద ఉన్న వాటి మీద కాదు మనసు పెట్టాల్సింది, పైన ఉన్న వాటి మీద మనసు పెట్టాలి. అక్కడ క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడని మనకి కొలసి 3వ అధ్యాయంలో రాసింది. అక్కడికి మనసు పెట్టి వ్యర్థం అన్నోళ్ళు ఎవరు లేరండి. ఇక్కడ మనసు పెట్టుకొని వ్యర్థం అన్నోళ్ళే ఉన్నారు. అందరు కూడా చాలా చేస్తున్నారు. ఆయన పక్క పెట్టి ఏం ప్రయోజనం? వ్యర్థం. నేను చిన్నప్పుడు ఒక స్టోరీ విన్నాను. అది ఎట్లుండే అంటే, ఒక ఆయన మరణం మరణం అనుకుంటూ ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చాడు. 3 అటువైపు వెళ్తున్నారు. ఏంది మరణం అంటున్నాడు, అటు సైడ్ మరణం ఉంది, వెళ్ళొద్దు అంటున్నాడు. ఈయన పిచ్చినేసిందేమో అనుకొని ఈ 3 వెళ్ళారు అటు సైడ్. అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక బంగారపు ఒక నిధి అలా పోసి కనబడుతున్నారు. చాలా పెద్ద బంగారం. ఈయన అక్కడి నుంచే వచ్చిన వ్యక్తి మరణం అనుకుంటే వెళ్ళిపోయాడు. ఇంత బంగారం కనబడుతుంటే అని 3 ఆలోచించుకొని బహుశా వాడు పిచ్చోడు ఉండొచ్చు అనుకొని ఇది ఇప్పుడే తీసుకొని లోపలికి వెళ్తే అందరు చూస్తారు, చీకటి పడ్డాకి వెళ్దాం, అప్పటి వరకు ఆకలి అవుతుంది కాబట్టి భోజనం తీసుకురావడానికి ఒక్కడిని పంపించారు. 2 అక్కడ ఉన్నారు దాని దగ్గర. వాడు ఇంటికి వచ్చినవాడు భోజనం తీసుకొని వెళ్ళేటప్పుడు వాడు ఏం ఆలోచించారంటే, ఇంత విషయం కలిగితే 2 చచ్చిపోతారు, మొత్తం బంగారం నాకే అయిపోయింది వాడనుకున్నాడు. ఇక్కడ 2 ఏమనుకున్నారంటే వాడు వచ్చేసరికి అని చంపేద్దాం.
వాడు రాగానే వాడిని చంపేద్దాం, అప్పుడు బంగారం మన దగ్గర పంచుకోవచ్చు అని వీళ్ళు అనుకున్నారు. సో వాడు రాగానే వాడిని చంపేశారు. చంపిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి భోజనం తిన్నారు. వీళ్ళిద్దరు చనిపోయినారు. బంగారం అక్కడనే ఉంది, ముగ్గురు చచ్చిపోయారు. ఎవ్వరు మిగిలిలేదు దాన్ని తీసుకోవడానికి. అంటే మరణం లేదా వ్యర్థం ఎలా ఉంటుందనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది చాలా మంది చాలా సంపాదిస్తున్నారు, దేవుడు లేకుండా చాలా పొందుకుంటున్నారు, చాలా సంపాదిస్తున్నారు, చాలా ఎదిగిపోతున్నారు కదా. మనము అలా వాటి వైపు వెళ్ళకపోవడం ద్వారా మనం ఎట్లా ధనిలో, మనం ఆ వ్యర్థతకు ఎట్లా దూరంగా ఉన్నాం. వాళ్ళైతే మంచి స్థాయిలో యాంటీ లియోనా, దాని పేరేంటిది ఆ ఇల్లు పేరు, అంబానీ కట్టుకున్నారు యాంటీ లియో, చాలా పెద్దగా ఉంటుంది కదా. మంచిగా చాలా మంది చాలా బంజారా తీసుకెళ్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా పెద్దగా కట్టుకున్నారు ఇల్లు, చాలా సంపాదిస్తున్నారు. దేవుడు ఏం లేడు వాళ్ళ జీవితాల్లో. మరి ఎట్లా వెళ్దాం వాళ్ళు? అప్పుడేం చనిపోవట్లేదు వాళ్ళు, వాళ్ళకున్నదంతా ఏం పడిపోవట్లేదు. గుర్తుంచుకోండి, వాళ్ళకున్నదంతా దేవుడు లేనిది కాబట్టి అది వారిని ఇంకా మరణం వైపే నడిపిస్తుందని ఎందుకు చెప్పొచ్చు అంటే, వాళ్ళు దేవుడి దగ్గరికి రావడానికి అది వాళ్ళకి అడ్డంకిగా ఉండాలి. ఇంత ధనం ఉంది నాకెందుకు దేవుడు అనుకునేటోళ్ళు లేరంటారా? ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభం యేసుక్రీస్తు ప్రభువున్నాడు. ఎందుకంటే అది ఆప్తది మనిషిని. నా జీవితానికి దేవుడేం అవసరం లేదు. దేవుడు కావాలంటే ధనం ఇచ్చుకునే రకమైన దేవుడు కాదు ఈ దేవుడు. తిరుమలకు చాలా మంది ధనవంతులే పోతారు, అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చేయచ్చు, ఒక ఘనత కలిగి ఉండొచ్చు. యేసు ప్రభు దగ్గరికి రావడం అంటే ధనం పట్టుకొని ఘనతతో వచ్చేది కాదు ఇక్కడ. మరి ఎట్లా? ఆత్మ విషయమై దీనులైన వారు దాన్ని అంటే ఏంటి అర్థం? ఆత్మలో తగ్గింపు, దీనత్వం, నాకు ఏమి లేదు, నా వల్ల ఏమి కాదు అని గుర్తించిన వాడు. ఆ తగ్గింపు ధనవంతుల దగ్గర చూడడం కష్టమైనది, అన్ని కోల్పోయినప్పుడే వస్తుంది. సో ఆయన లేకుండా మనం కలిగి ఉన్నదంతా కూడా మనని దేవునికి దగ్గర తెచ్చేది కాదు, దేవునికి దూరం తీసుకోవాలి. వాళ్ళకి చాలా ఉండొచ్చు. నేను అందుకే పెద్ద ఏం సైడ్ ట్రాక్ కాదు. చాలా ధనం ఉన్న వాళ్ళని చూసినప్పుడు, చాలా పరపతి ఉన్న వాళ్ళని చూసినప్పుడు నేను వెంటనే నా మైండ్లో సైడ్ ట్రాక్ అయ్యి నేను అట్లా సంపాదించాలని అనిపించింది. ఎందుకంటే అంత సంపాదించి దేవుడు లేకపోతే ఏం ప్రయోజనం? చాలా ఉంది వాళ్ళకి, కానీ దేవుడు లేకపోతే ఏం ప్రయోజనం? జీవితంలో దేవుడు లేకుండా ఉండి నువ్వు ఎంతైనా సంపాదించు, ఎన్నైనా ఇల్లు కట్టుకో, ఎంత పెద్దలైనా నీ కుటుంబాన్ని పెంచుకో, ఎంత పెద్ద ఉద్యోగం అన్నా నువ్వు సంపాదించుకో, ఎంత పెద్ద బిజినెస్ అన్నా నువ్వు చేయి, ఎన్ని ఫ్రెండ్షిప్స్ అయినా డెవలప్ చేసుకో, ఎంత అచీవ్ చేస్తావో చెయ్యి, నువ్వు ఎంతమంది బంధువులు బాంధవ్యాలు నాకు ఇంత పెద్ద బలగం ఉందని నువ్వు చెప్పుకో, నువ్వు నెలకు చాలా ఖర్చు పెట్టే స్థితిలోకి ఎదిగినా కూడా వెళ్తానే ఆయన లేకపోతే. ఎందుకంటే జీవితానికి కావాల్సింది ఇవన్నీ కాదు, నేను ఇప్పటివరకు చెప్పినవన్నీ కాదు. జీవితానికి కావాల్సింది దేవుడు. ఆయన లేకపోతే అవన్నీ కలిగి ఉండడం వ్యర్థమే. అవన్నీ కలిగి అనుకోవచ్చు, ఇవి ఉన్నాయి కాబట్టి నా జీవితం ధన్యం అనుకోవచ్చు, ఇవి ఉన్నాయి కాబట్టి నా జీవితం ఒక సార్థకతను పొందుకుంది, మీనింగ్ పొందుకుందని అనుకోవచ్చు. బట్ అవన్నీ ఉన్నా ఈ జీవితంలో కనుక దేవుడు లేకపోతే సున్నా. ఈ జీవితానికి కావలసినవి భౌతికమైన ఇవన్నీ కాదు, ఆధ్యాత్మికమైన దేవుడు. ఇక్కడ ఒక మాట ఉందండి, యెహోవా. యెహోవా ఈ పదానికి అర్థం ఏంటి తెలుసా? ఆయన నిన్న ఉండినవాడు, ఈరోజు ఉన్నవాడు, రేపు ఉండబోవాడు, ఎప్పటికీ ఉన్నవాడు. అయాం దట్ అయాం, ఉన్నవాడను అనువాడను అని అర్థం. యాహోవా యొక్క అర్థం అది. ఉన్నాడు, ఉంటున్నాడు, ఉన్నాడు, అంతకుముందు ఎప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, తర్వాత కూడా ఎప్పటికి ఉన్నవాడు. అలాంటి దేవుడు లేని జీవితం వ్యర్థం. ఈ జీవితంలో దేవుడు ఇంపార్టెంట్ అండి. ఆయన లేకుండా కట్టిన కట్టడాలు వ్యర్థం, కట్టుకున్న జీవితం వ్యర్థం. ఆయన లేకుండా మనం కావాలి కాయడానికి, మనని కావాలి కాయడం కొరకు మనం చాలా పెట్టుకున్నాం మన జీవితంలో. మెడిసిన్స్ పెట్టుకున్నాం, రకరకాల డైట్ ఫాలో అవుతున్నాం, ఇది తినద్దు, ఇది తినాలి, ఇట్లా ఉండాలని రకరకాల ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి మనకు, చాలా ఇన్సూరెన్స్లు ఉన్నాయి మనకు. ఇవన్నీ కూడా ఆయన లేకపోతే మాత్రం వ్యర్థం. మనిషి చాలా చేసుకుంటున్నాడు,
తనను తాను స్టేబుల్ ఉంచుకోవడానికి, స్టడీలో ఉంచుకోవడానికి చాలా చేసుకుంటున్నాడు. కానీ తాను చేసుకున్నవన్నీ కూడా వ్యర్థమే ఆయన లేకపోతే. నాకు మంచి సెటిల్మెంట్ ఉంది లైఫ్లో, ఆయన వ్యర్థమే ఒకవేళ ఆయన లేకపోతే. నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చాలా ప్రయాసపడుతున్నా రాత్రింబగల్లో, నేను చాలా సంపాదిస్తున్నా కష్టపడి, దేవుడు లేడా? వ్యర్థమే. కీర్తనకారుడు చాలా స్పష్టతను ఇస్తున్నాడు. ఆయన లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎన్ని కలిగి ఉన్నా, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఒక మాట ఉంటుంది, మానవ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే దేవుడు లేకపోతే. మానవుడు ప్రయత్నాలు చేయొద్దా? చెయ్యాలి. ఇక్కడ కట్టువారు అనే పదం కనబడుతుంది, కావలి కాయువారు అనే పదం కనబడుతుంది. కష్టార్జితంగా ప్రయాసపడి సంపాదించుకునేవారు అని కనబడుతుంది. వీళ్ళందరూ కూడా, వాళ్ళు ఎవరైనా సరే ప్రయాసపడాలి, ప్రతి వ్యక్తి కూడా ప్రయాసపడాలి. అట్లా అయితే నీ ప్రయాస అంతట్లో ఎవరుండాలంటే దేవుడు ఉండాలి. ఆయన లేకపోతే సమస్తం వ్యర్థం. బహుశా అవన్నిటి వెలుగు, అవన్నిటి నీడ, అవన్నిటి ఆశ్రయంలో కొంత సేవ తీరుతావచ్చు. కానీ ఇవి జస్ట్ నీడ అని, ఇదంతా తాత్కాలికమని, ఇవి ఎండిపోతాయని, ఒక ఆకు కదా పచ్చగా కనబడుతున్నా తొందరలో ఎండిపోతుంది అని, నీ చుట్టూ ఉన్నాయని కూడా ఎండిపోయి ఏ ఆధారం లేకుండా నువ్వు మిగిలిపోతావు ఒక రోజున అని నువ్వు గుర్తించకపోతే, నువ్వు ఆయన దగ్గరికి రాకపోతే, ఆయన నీ జీవితంలో నువ్వు కలిగి ఉండకపోతే, ఇవన్నీ కలిగి ఉన్న వ్యర్థం వ్యర్థం. కాబట్టి పిల్లరా, మొదటిగా గుర్తుంచుకోండి, ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. ఇవన్నీ ప్రధానంగా పెట్టుకోకండి. కొందరు ఎట్లుంటారంటే, నేను ప్రిపేర్ అవుతున్నా జాబ్ కోసం. సరే, మంచిది. కానీ నేను ప్రిపేర్ అవుతున్న జాబ్ కోసం అన్న పేరు మీద సంఘం లేదు, సంఘ సహవాసం లేదు. కొందరేమో నాకు పని ఉంది ఆ పేరు మీద సంఘం లేదు, సంఘ సహవాసం లేదు. నాకు ఫంక్షన్స్ ఉన్నాయి అన్న పేరు మీద దేవుడితో సహవాసం, సంఘం గురించి పట్టించుకోవడం లేదు జీవితంలో. అంటే ఏం కనబడుతుంది వారి యొక్క జీవితంలో అంటే, నాకు అవున్నాయని గుర్తించగలుగుతున్నారు, కానీ నా జీవితానికి దేవుడు ఉన్నాడని గుర్తించలేకపోతున్నారు. ఆయన నాకు ప్రధానమైన వాడని గుర్తించలేకపోతున్నారు. కాబట్టి మొదటిగా ఆయనను గుర్తించి, ఆయన స్థానంలో ఆయనను మన జీవితంలో ఉంచి, మన జీవితంలో ఆయన ఉండాల్సిన స్థానంలో ఆయన ఉంచి ఇంకేదైనా చేయాలి తప్ప, కట్టొద్దని కాదు, కావద్దని కాదు, కష్టార్జితం చేయొద్దని కాదు, అవన్నీ చేయాలి. కానీ ఆయన స్థానంలో ఆయన ఉంచాలి. అది కీర్తనకారుడు తెలియజేయాలనుకున్న ప్రాముఖ్యమైన మాట. నేను ఈ కీర్తన గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు నా జీవితంలో నేను తెలుసుకున్న మూలమైన ప్రధానమైన విషయం ఏంటంటే, మొదటిది ఆయన నా జీవితంలో లేకపోతే ఎన్నున్నా వ్యర్థమే. రెండవది, పరిచర్యలో ఆయన చేయకపోతే నేను ఎంత చేసినా వ్యర్థమే అనే చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను పర్సనల్గా దీంట్లో నేర్చుకున్నాను. చాలా సింపుల్. నేను చాలా ప్రసంగాలు చేయొచ్చు, చాలా కౌన్సిలింగ్స్ చేయొచ్చు, చాలా మంది దగ్గరికి తిరగవచ్చు, చాలా చెప్పొచ్చు వాళ్ళకి, అవన్నీ చేయాలి, అది నా బాధ్యతలు. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు వాటి మధ్యలో దేవుణ్ణి కనుక కలిగి లేకపోతే, ఉంచకపోతే, ఆయన మీద ఆధారపడకపోతే, ఆయనకు ప్రార్థించకపోతే, ఆయన సహాయం నేను కోరకపోతే, నేను ఏం చేస్తున్నానో అవన్నీ వ్యర్థమే. అవన్నీ ఒక రోజున కాలిపోతాయి దేవుని యొక్క తీర్పు దినాన. మొదటి కొరకి 3వ అధ్యాయంలో ఆ విషయాలు కనపడతాయి. గడ్డి, కర్ర, కొయ్యకాలు ఇవన్నీ కాలిపోతాయి. బంగారం, వెలగల రాళ్ళు ఇవన్నీ నిలుస్తాయి. నిలిచే పనులేమో ఆ యొక్క అగ్ని గుండా తీసుకుపోబడ్డప్పుడు నిలుస్తాయి. కానీ గడ్డి, కర్ర, కొయ్యకాలు నిలుస్తాయండి. అగ్నిలో ఏమైపోతాయి? బూడిదైపోతాయి. చాలా మంది జీవితాలు బూడిదే కాబోతున్నాయి, చాలా మంది ప్రయాస బూడిదే కాబోతుంది, చాలా మంది ఆలోచనలో శ్రమ బూడిదే కాబోతుంది. ఎందుకంటే అందులో దేవుడు లేడు. సో నిన్ను అడుగుతున్నా ప్రశ్న, నువ్వేం చేస్తున్నావు? దాంట్లో దేవుడు ఉన్నాడా? చాలా మందికి మంత్లీ బడ్జెట్ ఉంది. మంత్లీ బడ్జెట్ అంటే ఏంటంటే, నెలలో నాకు ఎంత వస్తుంది, ఆ వచ్చిన దాంట్లో నేను ఏం చేస్తున్నాను, నా కుటుంబానికి ఏమేమి అవసరం, నా ప్రయాణాలకి ఏమి అవసరం, నా అవుట్ సైడ్ నా ట్రిప్స్కి ఏమేమి అవసరం, రకరకాల మందులకి ఏమి అవసరం, అన్నిటికీ మంచి సెటప్ ఉంటుంది, పిల్లలకి ఏమి అవసరం. కానీ బడ్జెట్లో దేవుడు ఉన్నాడా? ఆయన కొరకు ఏమి అవసరం? సో ప్రతి దాంట్లోకి ఆయన తీసుకురావాలండి. ఆయనను తీసుకురాకుండా ఆయనను పక్కకు పెట్టి దీని గురించి ఆలోచిస్తున్నాము అదంతా వ్యర్థం. ఎందుకంటే ఈ జీవితం ఉన్నదే ఆయన కేంద్రీకృతంగా బ్రతకడానికి. ఒక ఆయన నేను దీని గురించి చదువుతున్నప్పుడు ఆయనకి అన్నాడు, గాడ్ సెంట్రాలిటీ ఇన్ హ్యూమన్ ఎండివర్స్ అని. అంటే మానవ ప్రయత్నాలన్నింటిలో క్రీస్తు యొక్క కేంద్ర బిందువు
అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనుషుడు చేసే ప్రయత్నాలన్నింటిలో క్రీస్తు కేంద్రంగా ఉన్నాడా లేదా? ఒకవేళ క్రీస్తు కనుక కేంద్రంగా లేకపోతే మానవ ప్రయత్నాలన్నీ అంటాం. కాబట్టి పిల్లరా, ఈ మాటను చాలా సీరియస్గా తీసుకోండి. అదేంటంటే జీవితం ఎలా ఉండాలంటే వ్యర్థం కాకుండా ఉండాలి. మరి ఎట్లుండా? ఒకవైపు వ్యర్థం అన్న ఆయన ఇంకొక వైపు ఇంకొక పదం మాట్లాడు. ఆ పదం 5వ వచనంలో ఉంది, ధన్యుడు. నేను 3 నుంచి అవుతాను. కుమారుని యెహోవాను గ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అమ్ములకు నింపుకుపోయిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించారు. ఒకవైపు వ్యర్థుడు, వ్యర్థమే అనే పదాలు కనబడి, వ్యర్థమే అనే పదం నుంచి ఇప్పుడు ఎక్కడికి రావాలి మనం అంటే, ఈ జీవితం ఎట్లుండాలంటే ధన్యుడు అనే స్థితికి ఈ జీవితం రావాలి. ఎట్లుండాలి ఈ జీవితం అంటే ధన్యంగా ఉండాలి, బ్లెస్సెడ్గా ఉండాలి. ఆ పదం చాలా భ్రష్టు పట్టిపోయిందండి ప్రస్తుతం. ధన్యత అనే పదం చాలా మంది యొక్క దృష్టిలో, ధన్యత అంటే బ్లెస్సెడ్, బ్లెస్సింగ్, దీవెన అంటే ఏంటంటే చాలా మంది దృష్టిలో ఆస్తులు, ఐశ్వర్యాలు అంతా తరగనంతా కలిగి ఉండడం, ఎక్కువగా కలిగి ఉండడం అది దీవెన. నన్ను మా కుటుంబాన్ని దేవుడు దీవించాడు, గొప్పగా దీవించాడు అంటే ఏంటి? గొప్పగా దీవించాడని ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నారు. గొప్పగా దీవించబోవడం, ధన్యుడు ఉండడం అంటే ఈ కీర్తన ప్రకారం చెప్పనా ఏంటో? వ్యర్థత అంటే ఏం చెప్పాడండి? యెహోవా లేకపోవడమే వ్యర్థత అన్నారు కదా. మరి ధన్యత అంటే ఏంటో తెలుసా? ఆయన కలిగి ఉండడం. బ్లెస్సింగ్, దీవెన అంటే ఏంటంటే ఆయనను కలిగి ఉండడం, ఆయన ఇల్లు కట్టించడం, ఆయన పట్టడమును కాపాడడం, ఆయన సహాయంతో మనం కష్టపడడం, ప్రయాసపడడం, ఇదనంతా ఆయన ఇచ్చే ఈవులను పొందుకోవడం. 2వ వచనం లాస్ట్లో ఆయన ఏమిస్తారంటే, ఆయన తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. సింపుల్గా అక్కడ ఏముంది యాక్చువల్గా, హీ గివ్స్ హిస్ బిలవర్డ్ ద రెస్ట్ ఆర్ స్లీప్ అనే పదం. ఆయన నిద్రనిస్తాడు, వారికి రెస్ట్నిస్తాడు, వారికి కావాల్సిన ఆశ్రయాన్ని ఇస్తాడు, వారికి కావాల్సిన నెమ్మదినిస్తాడు అని రాసిందండి. అవును, యెహోవా తనకి, ఈ మాట చాలా ఇంపార్టెంట్, తన ప్రియులు. అసలు నువ్వు నీ యొక్క జీవితంలో ఆయన ప్రియుల్లో ఉన్నావా లేదా అనేది నీకు ఇంపార్టెంట్ అండి. అసలు నువ్వు ఆయన ప్రియుడువా కాదా, అంటే ఆయన చెందినవాడువా కాదా, ఆయన బిలవర్డ్ పర్సనా కాదా? పాపంలో ఉన్నవాడు ఆయన ద్వేషానికి గురి అవుతాడు, ఆయన ఉగ్రతకు గురి అవుతాడు, నిత్య శిక్షకు గురి అవుతాడు, నిత్య నరకంలో ఉంటాడు. పాపము నుంచి పరిహరించబడిన వాడు ఆయన కుటుంబంలో చేరుతాడు, ఆయన చేత దత్తత తీసుకోబడతాడు, ఆయన ప్రియమైన వారిగా మారుతాం, బిల్లబడుగా మారుతాం, ఆయన పిల్లలుగా, ప్రియమైన పిల్లలుగా మనం మారుతాం. నువ్వు ఎక్కడున్నావు? నీ కండిషన్ ఏంటి? ఆయన ప్రియుల్లోకి వచ్చావా లేకపోతే ఆయనకు దూరంగానే ఉన్నావా? ఆలోచించుకోండి. పిల్లలు ఇక్కడ ఈ కీర్తనలో యాక్చువల్లీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు అది మనకు కావాల్సిన అవసరం ఉంది. ధన్యత మనకి ఎట్లా వస్తుంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల, ఆయన కట్టించకపోతే ఆయన, మరి ఆయన ఏం చేయాలి? ఆయన కట్టాలి. ఆయన ఏ ఇల్లు కడుతున్నాడు? మనకు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఇలా రాసిందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి కనుక చూస్తే, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి అగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై, ప్రభు ఎవరు? ఆయన సజీవమైన రాయి, ఆయన అమూల్యమైన రాయి. మనుషుల చేత విసర్జించబడ్డాడు కానీ దేవుని చేత ఏర్పరచబడ్డాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. మనం కట్టబడుతున్నాం. ఎలా కట్టబడుతున్నాం? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. ఆత్మ సంబంధమైన మందిరం అంటే దేవుడు నివసించే మందిరం. ఆ రోజు పాత నిబంధన కాలంలో భౌతికంగా ఒక మందిరం కట్టబడి అక్కడికి ఆయన వచ్చి ప్రజలను చేరినాడు. కానీ కొత్త నిబంధనలో మనాన్ని ఆయన ఆత్మ సంబంధమైన మందిరంగా కడుతూ ఆయన మనలో నివసిస్తూ మన ద్వారా ప్రజలకు తాను కనపరుచుకుంటున్నాడు. ఈ మందిరాన్ని ఎవరు కడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు కడుతున్నారు. తర్వాత ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోన్లో స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమో
సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయను, మరియు అది అడ్డురాయు అడ్డుపడ్డయు ఆయన. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారిని ఎదుగుపడ్డారు. పిల్లలు గుర్తుంచుకోండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే, ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడుతున్నాం కదా, దీంట్లో మూల రాయి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. నిర్మాణకుడు ఆయనే, మూలము ఆయనే. ఆయన ద్వారా మనం కట్టబడుతున్నాం, ఆయనలోనే మనం కట్టబడుతున్నాం, ఆయన చేత మనం కట్టబడుతున్నాం, ఆయన కొరకు మనం కట్టబడుతున్నాం, ఆయన మనలో నివసించి మహిమ పొందినట్లు మనం కట్టబడుతున్నాం. ఇలా కట్టబడుతూ ఉన్న ఆయనలో మీరు విశ్వాసం ఉంచి అందులో భాగమైనారు. మీరు యేసుక్రీస్తు ద్వారానే అందులోకి మీరు వచ్చారు. యేసుక్రీస్తుకు వేరుగా ఈ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటం మీరు చేర్చబడలే, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా. అవునండి, దేవుడి యొక్క నివాస యోగ్యమైన మందిరంగా నువ్వు నేను పాపముతో పట్టబడిన మనం ఎట్లా మారినాం అని అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగం నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము పాపము తొలగించబడి పరిశుద్ధులుగా మార్చబడి ఆయన ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన మందిరములో ఒక భాగంగా మనం కట్టబడుతూ ఉన్నాము. అలాంటి గొప్ప ప్రవేశం మనకు విశ్వాసం ద్వారా దొరికింది, ఆయన బలియాగం నందు విశ్వాసం ఉంచడం ద్వారా దొరికింది. సో ఈ యెహోవా ఇల్లు కట్టించే ఎడల అనేది ఈ కీర్తన చదువుతున్నప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే, మేము కట్టబడుతున్నాము, మమ్ములను ఈ కట్టడంలో భాగంగా చేసింది యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం నందు విశ్వాసం ఉంచడమే. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు బలి అయి ఉండకపోతే దేవుడు మనలో నివసించడానికి యోగ్యమైన వారిగా మనం మార్చబడకపోయే వాళ్ళం. కాబట్టి ఈ అసలైన కట్టడం కట్టబడడానికి, ఆ కట్టడంలో మనము భాగం వేయడానికి కారణమైన ఆ బలియాగాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. అందుకేనండి సువార్త మన జీవితాలకు అర్థం తీసుకొస్తుంది, సువార్త మన జీవితాలకు ధన్యత తీసుకొస్తుంది. సువార్త ద్వారా మన జీవితాలు మార్చబడ్డాయి. ఎట్లా మార్చబడ్డాయంటే, సాతానుకు నిలయాలుగా మారిన మనం, లోకానికి నిలయంగా మారిన మనం, అపవిత్రతకు నిలయంగా మారిన మనం. ఒక్కొక్క రకంగా చెప్పాలి అని అంటే, కొత్త కొత్త పాపం ఎట్లా చేయాలో కూడా మన ఆలోచించి మనలో నుండి వినూత్నమైన ఆలోచనలు పుట్టిన ఈ పాపం గురించి. మంచి ఎట్లా చేయాలో కష్టం కానీ, చెడు ఎట్లా చేయాలో కష్టం కానీ, మనమే వాటికి ఆలయాలుగా ఉండే, దుర్మార్గతకు ఆలయాలుగా ఉండే మన యొక్క జీవితాలు. అలాంటి మనం దేవుని యొక్క ఆలయంగా మనము మారడానికి, కట్టబడడానికి ఆయన కడుతున్నాడు. ఆయన కొరకు ఒక ఇల్లు, ఆయన నివసించడానికి ఒక యోగ్యమైన ఇల్లు, దాన్ని కడుతూ ఉన్నప్పుడు అందులో మనం అవయవంగా మారింది. ఆ కట్టడాల్లో మనం ఒక రాయిలాగా, సజీవమైన రాయిలాగా మారింది ఆయన కృపను బట్టి, యేసుక్రీస్తు బలియాగాన్ని బట్టి, దాని మీద విశ్వాసం ఉంచడాన్ని బట్టి. సో అందుకే మనం ధన్యులంగా మారినాం, మనం దేవుని ప్రియులుగా మారగలిగినాం. తద్వారా మనము ఈ జీవితాన్ని వ్యర్థతలోనికి కాక ధన్యతలోనికి నడిపించుకోగలుగుతున్నాం, ధన్యతను మనము పొందుకుంటున్నాం. మళ్ళీ మన యొక్క కీర్తన దగ్గరికి వచ్చినట్లయితే 127వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే, ఈ జీవితం ఎట్లుండాలి అంటే ధన్యంగా ఉండాలి. ఎప్పుడు ధన్యంగా ఉంటుందంటే, ఆయన మన జీవితాన్ని కట్టినప్పుడు. ఆయన మన జీవితం ఎప్పుడు కడుతున్నాడు అని అంటే, ఆయన శిలువ బలియాగం నందు మనము విశ్వాసం ఉంచినప్పుడు. ఆయనే మన నిర్మాణకుడు, ఆయన్నే మనల్ని నిర్మిస్తున్నవాడు అని ఎప్పటికీ మరవద్దండి మనం. అలాగే ఆయన్నే మన భద్రత. ఎవరైతే యెహోవా పట్టణమును కాపాడని దానికి కావాలి కాయవారు మేల్కొని ఉంటా. సో నువ్వు నీ యొక్క ఆత్మీయ జీవితానికి కూడా ఆయనను భద్రతగా పొందుకొని ఉన్నాం మన యొక్క జీవితంలో. కాబట్టి ఎవరైతే ఆయనను తమకు భద్రతగా పొందుకున్నారో వారు ధన్యుడు. సో నా ప్రశ్న, నీ జీవితం ఆయన కడుతున్నాడా? నా ప్రశ్న, నీ జీవితానికి ఆయన ఆధారంగా ఉన్నాడా? ఆయన్నే నీ జీవితానికి సెక్యూరిటీగా, భద్రతగా ఉన్నాడా? లేకపోతే వేరే వేటి మీద నువ్వు నమ్మకం పెట్టుకొని బ్రతుకుతున్నావా? ఆలోచించు. అంతేకాదండి, ఎవరు ధన్యులు అంటే ప్రయాసపడిన వాళ్ళు తమ సొంత శక్తి మీదనో జ్ఞానం మీదనో కాక దేవుని మీద ఆధారపడుతూ ప్రయాసపడ్డవారు ధన్యులు ఈ జీవితంలో. ఉదయం లేచి నుంచి రాత్రి వరకు నువ్వు ఏ ప్రయాసపడుతున్నావో, ఏ పని చేస్తున్నావో అది వాక్యానుసారమైన పనేనా? అందులో మోసం ఉందా? అందులో నమ్మకత్వం ఉందా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు లేకుండా చాలా మంది ప్రయాసపడుతున్నారు. అని ఆలోచించుకో, ఇలా దేవుడు ఉన్నాడా, దేవుడి మీద ఆధారపడుతున్నానా, దేవుడికి ఆమోదయోగ్యమైనదేనా అని ఆలోచించుకొని ఆ పనిని కనుక నువ్వు నెరవేర్చిన ఎడలా నువ్వు ధన్యుడు. ధన్యుడు అంటే ఏదో పని అయితే కానీ చేద్దాం అనుకునేటోడు కాదు, ఆ పనిని దేవునికి ఇష్టడుగా కానిచ్చేవాడు ధన్యుడు.
ఆ పనిని దేవుని చేత ఆమోదయోగ్యంగా కానిచ్చేవాడు ధన్యుడు. అందుకే ప్రతి క్రిస్టియన్ ఏ పని ఎన్నుకుంటుండో అది దేవునికి ఎంతో ఇంపార్టెంట్. ప్రతి క్రైస్తవుడు ఏ పనిని ఎన్నుకుంటుండో ఆ పనిని ఎలా చేస్తున్నాడు ప్రతిదీ ఆయనకి ఎంతో ఇంపార్టెంట్. ఏదో నీ చేతిలో పెట్టిన నీ ఇష్టం డీజం అనేది ఒకటి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉన్నాడు, చేసిండు, మన చేతిలో పెట్టిండు, నియమాలు ఇచ్చిండు, అట్లా నడుస్తుంది. అదే ఇక ఆయన పక్కకు తిరిగి తన పని తాను చేసుకుంటాడు. ఆయనకేం సంబంధం లేదు. అది కాదు మనం నమ్మేది. ఆయన చేసిండు, ఆయన పట్టించుకుంటున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, మనం ఎలా ఉండాలో ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఆ విధంగా ఈ జీవితం ఆయన చేతిలో పెట్టాడు. లోకంతో కొట్టుకొని పోతే జీవితం ముగుస్తుంది, మంచిగా ఉంటుంది. తీర్పు దగ్గర నిలబడ్డప్పుడు ఈ ప్రయోజనం, నువ్వు ఎందుకు అట్లా కొట్టుకొని పోయినావు లోకంతో అని అడిగితే ఏం సమాధానం చెప్తాం? ఇది కేవలం ఏదో గడిపేయడానికి జీవితం కాదు, కానీ ప్రతిదీ దేవుని యంత్రం దగ్గర లెక్కపై చెప్పడానికి జీవితం ఉంది అని గుర్తించాలి. సో కాబట్టి ధన్యంగా మన యొక్క జీవితం కొనసాగాలి. ఆయన మనకు ప్రశ్నించేవాడు, ఆయన మనకు నిద్రనిచ్చేవాడు, ఆయన మనకు కావలసిన విశ్రాంతిని నెమ్మదినిచ్చేవాడు. ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన ఉన్నాడు అంటే జీవితంలో ఎంత గందరగోళం ఉన్నా, ఎంత పర్సిక్యూషన్ హింసలు చుట్టుముడుతున్నా, ఎంత ఆకలి చుట్టుముడుతున్నా, ఎంత కరువు చుట్టుముడుతున్నా ఒక భరోసా నాకు ఆయన ఉన్నాడు. అంతేకాదు 3వ వచనంలో కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆయన అంటాడు, దేవుడు కుమారులను కుమార్తెలను పిల్లల్ని ఇచ్చింది నాట్ యాజ్ ఎ పనిష్మెంట్ బట్ యాజ్ ఎ ఫేవర్. ఏదో నిన్ను ఇబ్బంది పెట్టాలని ఇవ్వలే, నిన్ను ప్రేమించి ఇస్తున్నాడు, ఒక బాధ్యత ఇస్తున్నాడు. కాబట్టి పిల్లల్ని కొన్నిసార్లు వాళ్ళు ఇబ్బంది పెడతారు, కొన్నిసార్లు వాళ్ళని కలిగి ఉండడం ఇబ్బంది ఉంటుంది. నిద్ర విషయంలో కావచ్చు, ఇంకా ఏమంటారు స్వేచ్ఛ విషయంలో కావచ్చు, ఫ్రీడమ్ ఉండదు, ఫ్రీడమే లేదు అన్నట్టు ఉంటుంది పరిస్థితి, ఏదో కట్టేసినట్టు ఉంటుంది పిల్లలతో. బట్ గుర్తుంచుకోండి, ఆ పరిస్థితుల్లో కూడా వీళ్ళు దేవుడిచ్చిన దీవెనని గుర్తించగలగాలి. ఆ పరిస్థితుల్లో సైతం ఆనందించగలగాలి, ఆస్వాదించగలగాలి. వాళ్ళు దాన్ని నిజమే ఆ టైంలో వాళ్ళకి అక్కడ జనాభా లేదు, వాళ్ళకి అవసరం నమ్మకం దేవుడిపై నుంచి. దేవుడే వారికి ఇవ్వాలి, ఆయన ఇచ్చేవాడు. బయాలజీ చాలా ఉంది, బయాలజీ చాలా చెప్తుంది పిల్లలు ఇట్లా పుడతారు అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ గుర్తుంచుకోండి, దేవుడిని పక్కకెట్టే బయాలజీ లేదు. బయాలజీ అంటే ఏంటిది అంటే మనిషి యొక్క ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది, రీక్రియేషన్ ఎలా అవుతున్నది, ఎలా ఒక పిండం ఏర్పడుతున్నది, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఉంది. అంతేగాని బయాలజీ ఒక పిండంను పుట్టియడానికి లేదు. దాన్ని ఇచ్చింది దేవుడు. కాబట్టి నీ చేతుల్లో ఉన్న పిల్లలు దేవుడిచ్చారని గుర్తించు. కాబట్టి ఇక్కడ కొన్ని మాటలు ఇందులో వాడేనండి. కుమారులు యెహోవా అనుగ్రహించు అంటే ఇచ్చే, అనుగ్రహంగా కృపతో ఇచ్చే. నువ్వేదో చేసినావు కాబట్టి, నువ్వేదో సాధించినావు కాబట్టి, నువ్వేదో ఆయనకు మేలు చేసినావు కాబట్టి ఇచ్చేది కాదు. ఆయన ఉచితంగా నీకు ఇచ్చే స్వాస్థ్యం. అంతేకాదు ఆయన ఇచ్చే బహుమానం, ఫ్రీ గిఫ్ట్. ఇది ఆయన ఇచ్చేది, యెహోవా ఇచ్చేది, ఆయన కోసం, ఆయన మహిమ కోసం ఇచ్చేది అని మనం గుర్తుంచుకోవాలి. అయితే తెలుగులో ఆ మాట లేదు, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. ఇంగ్లీష్లో మీకు ఏదైనా రెఫరెన్స్, మీకు ఏదైనా ట్రాన్స్లేషన్స్ ఉంటే చూడొచ్చు. బిహోల్డ్ అనే పదం వాడింది. చూడండి, చిల్డ్రన్ అరే హెరిటేజ్ కొంతలా చూడండి, పిల్లలు దేవుడు మీకు ఇచ్చిన బహుమానాలు. వారి విషయంలో ఎవరు ధన్యులు అని అంటే, ఎవరైతే దేవుని చేత పిల్లల్ని పొందుకున్నప్పుడు ఆ పిల్లల విషయంలో దేవుని బహుమానం అని గుర్తించిన వారు ధన్యులు. వీళ్ళు నా ఇష్టం, నా పిల్లలు అనుకుని ఇష్టానుసారంగా పెంచడం కాదు, వీళ్ళు దేవుని బహుమానాలని గుర్తించి దానికి తగ్గట్టుగా పెంచిన వారు ధన్యులు. పొందుకున్న వాళ్ళలో, పిల్లల్ని పొందుకున్న వాళ్ళలో ఇది దేవుని బహుమానాలని గుర్తించిన వారు ధన్యులు. కానీ ఎవరైతే నా పిల్లలు నా ఇష్టం అనుకుంటారో వారు వ్యర్థులు, వ్యర్థంగా వారిని పెంచుతారు. కాబట్టి నేను గుర్తించాలి వారు దేవుడిచ్చిన బహుమానాలని, వారు గుర్తించేలా చేయాలి మీరు దేవుడిచ్చిన బహుమానం అని, వారు కూడా గుర్తించేలా నేను నేర్పించాలి, తెలియజేయాలి. ఇది ఒక తండ్రి పిల్లల మధ్యనే కాకుండా మనం అందరం కూడా ఆలోచించాలి. మిగతా పిల్లలు, మిగతా వ్యక్తులు అందరూ కూడా తమ జీవితాలు దేవుడిచ్చిన బహుమానం అని గుర్తించేలా చేయాలి మనం అందరం కలిసి ఇతరులను. చాలా మంది మర్చిపోయి బతికేస్తున్నారు.
నా జీవితం నేనే పొందుకున్నా అన్న ఫీలింగ్తో బతుకుతున్నారు. అలా కాకుండా వారు దేవుని బహుమానాలని వారు గుర్తించేలా వారికి గుర్తుకు చేయాల్సిన బాధ్యత ప్రతి మనిషి పట్ల మనకుంది. కాబట్టి మనము గుర్తుంచుకోవాలి, పిల్లలకు గుర్తుకు చేయాలి, అండ్ ఇతరులకు కూడా గుర్తుకు చేయాలి. అలా ఎవరైతే గుర్తిస్తారో నేను దేవుని బహుమానాలని వారు ధన్యుడు. అంతేకాదు యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అమ్ముల పొది నింపిపోయిన వాడు ధన్యుడు. తన యొక్క జీవితంలో ఎవరైతే పిల్లల్ని పొందుకున్న పిల్లలు దేవుడు ఇచ్చిన బహుమానం అని గుర్తించిన తర్వాత వాళ్ళు ఎవరు అంటే బాణాలు లాంటి వారు. బలవంతుడు అంటే వారియర్ అంటే యుద్ధం చేసే వ్యక్తి, ఒక బలాఢ్యుడు. యుద్ధంలో తను నిలబడ్డాడు, తన దగ్గర బాణాలు లేవు అనుకోండి, ఊహించుకోండి. తన యుద్ధంలో తన దగ్గర బలం లేదని అర్థం, యుద్ధం చేయలేదు. సో చెట్లు చాలా ఉన్నాయి, కానీ వాటిని చెక్కి బాణాలుగా మలుసుకొని తన దగ్గర పెట్టుకోలేని వాడు తన అంబుల పొదిని వాటితో నింపుకోలేకపోతే మాత్రం యుద్ధంలో ఫెయిల్ అవుతుంది. సో చాలా మంది దగ్గర పిల్లలు ఉండొచ్చు, కానీ ఉన్న వారిని ప్రయోజనకరంగా మార్చట్లేదు. ఆయన ఇలా అంటాడు, పిల్లల్ని షేప్ చేయాలి అంటే మంచి షేప్లో తీసుకుని రావాలి వారి యొక్క జీవితంలో. ఒక కట్టె నుండి ఎలాగైతే బాణము ఒక షేప్ చేయబడుతుందో, ఒక మంచి షేప్లోనికి మార్చబడుతుందో, యుద్ధానికి పడే విధంగా మార్చబడుతుందో అలా చేయాలి. అండ్ దాన్ని సరి అయిన ఒక లక్ష్యం ముందు పెట్టుకుని ఆ లక్ష్యం వైపు ఈ బాణమును గైడ్ చేయాలి. కరెక్ట్గా గైడ్ చేయగలిగే నైపుణ్యత కూడా ఉండాలి. అంటే దాన్ని కరెక్ట్గా దాన్ని చూసి వదిలేటట్టుగా ఆ నైపుణ్యత కూడా ఉండాలి. అంతేకాకుండా ఆ బాణము విరిగిపోకుండా కేర్ చూసుకోవాలి. తన దగ్గర ఉన్నప్పుడు బాణాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుని వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. దాని కొరకు ఒకటి అంబుల పొడి తయారు చేసుకుంటారు, ఎందుకంటే దాన్ని కేర్ చూపించడం కొరకు. ఆ తర్వాత ఇవన్నింటినీ కలుపుకొని లాంచ్ చేసినప్పుడు, విడిచిపెట్టినప్పుడు ఒక బాణాన్ని ఎన్నిసార్లు వదిలిపెడతారు యుద్ధంలో? ఒకటిసారి. అలా వదిలిపెట్టినప్పుడు అవి వెళ్ళి తన పంతాన్ని చేస్తారు. సో ఎవరి దగ్గర అయితే పిల్లలు ఉన్నారో వారి విషయంలో దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆ పిల్లలను షేప్ చేయండి, వారి జీవితాలని కట్టండి, వారి జీవితంలో దేవుడు ప్రధానంగా ఉండేటట్టు చేయండి. ఆ పిల్లలతోటి వాళ్ళని పట్టించుకొని వాళ్ళకి కేర్ చేయండి, వారిని సరైన డైరెక్షన్లో సరైన విధానంలో వెళ్ళడానికి ప్రోత్సహించండి. ఏ సమాజంలో సరైన తల్లిదండ్రులు లేరో ఆ సమాజం నష్టమైపోతున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది రోడ్డు మీద వదిలేస్తున్నారు. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏం పట్టుకుంటున్నారు ఆలోచిస్తలేరు. గాలికి వదిలేసారు, సమాజం నాశనం అవుతుంది. క్రమశిక్షణ కలిగిన తల్లిదండ్రులు లేకపోవడం సమాజానికి దురదృష్టం. సంఘంలో కూడా, చాలా సంఘాల్లో కూడా తల్లిదండ్రులు పిల్లలు అంతేనా పట్టించుకుంటున్నారు? సరైన మార్గంలో ఎక్కడ నడిపిస్తున్నారు? వారి పైన నియంత్రణ ఎక్కడండి? ఎవరు ధన్యులంటే పిల్లల్ని మంచి క్రమంలో, దేవుని క్రమంలో, దేవుణ్ణి ఎరిగి దేవునికి లోబడే క్రమంలో పెంచడం ధన్యత. వారికి పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిస్తున్నా, వారి కొరకు నేను మంచి మంచి బట్టలు కొనిస్తున్నా, వారు ఏది కోడితే నేను తినబెడుతున్నా, వారి కొరకు నేను చాలా ఖర్చు పెడుతున్నా. గొప్పలు చెప్తున్నట్టు చాలా మంది ఉన్నారు, చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా సరే, మంచి స్కూల్లో చదివిస్తున్నావు, లేదా మస్తు వాళ్ళ కొరకు చాలా ప్రయాసపడుతున్నావు, కానీ అసలు పాయింట్ ఇది, వారిని సరైన దిశానిర్దేశం వేడ చేస్తున్నావు, దేవుని క్రమంలో అక్కడ ఉంచుతున్నావా? ఇది లేకుండా ఇవి చేస్తే ఏం ప్రయోజనం? మేము సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ ఉందండి, ఒక 2 వారాలు మన దగ్గర ఉంచుకుంటాం. కొంతవరకు మన జీవితంకి ఒక రక్షణ, ఆత్మీయ ఎదుగుదల అన్నిటి గురించి ఒక అవగాహన ఇస్తాం. అది తెలిసి కూడా దానికి పంపించినప్పుడు వారికి ఏం అవగాహన ఉంది, వారి పిల్లల పట్ల ఏం ఆశ ఉందని అర్థం చేసుకోవచ్చు. రారు మా పిల్లలు, వాళ్ళకి ఏం కాదు, వెనకొరకు ఏమైనా కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తే ఖర్చు పెట్టైనా లక్ష్యాలు పెడతారండి కాలేజీలో. ఇక్కడ 500 1000 రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటే కూడా దాని గురించి ఆలోచిస్తారు. అసలు చెప్పాలంటే మా పిల్లలు బయట నేర్చుకోవడానికి చాలా పెద్ద పెద్ద కాలేజ్ స్కూల్స్ ఉన్నాయి, దేవుని గురించి నేర్చుకోవడానికి ఇక్కడ అసలు ఏం లేవు, ఏదైనా ఏర్పాటు చేయండి అని అడగాలండి. మీరు ఒక్కసారి అన్నింటినీ ఆలోచించి చెప్పండి, దేవుని క్రమములో పిల్లలు పెంచడానికి ఎంతమంది ప్రయాసపడుతూ ఉండొచ్చు? ఏమున్నాయి అసలు? ఇంత నిర్లక్ష్యం అది కాదండి ధన్యత. దేవుని క్రమంలో
దేవుని మార్గంలో దేవుడిని ఎదిగి నా పిల్లలు ఉండాలి అని ఆశించడం, అది దీవెన, ధన్యత. ఇక్కడ ఏమని రాసిందంటే, అతివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించారు. గుమ్మంలో అంటే ఏంటంటే, సిటీకి ఒక గుమ్మం ఉంటుంది, ప్రతి పట్టణానికి ఒక మెయిన్ గేట్ ఉంటుంది. ఆ చుట్టూ గోడ కట్టి పెద్ద గేట్ పెడతారు, పెట్టి రాత్రి దాన్ని పెట్టి లోపల మంచిగా సిటీలో అందరూ పడుతుంది. మళ్ళీ పొద్దుగాల తెలిస్తే మళ్ళీ ఓపెన్, ఎవరైనా బయట లోపలికి వచ్చి వ్యాపారం నిమిత్తం వస్తూ పోవచ్చు. ఆ గేటు దగ్గరనే చుట్టూ అక్కడ షాప్స్ ఉంటాయి, అమ్మడానికి కొనడం. అక్కడనే న్యాయము జరిగించే న్యాయస్థానాలు కూడా ఉంటాయి. ఈ న్యాయస్థానాల దగ్గర, ఆ గుమ్మం దగ్గర వాదించాల్సి వచ్చినప్పుడు, వీళ్ళ గురించి ఏమైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు సిగ్గుపడక వాదించగలిగే స్థితి. అంటే వీళ్ళు ఏదో కోట్ల చేతులు కట్టుకుని పిల్లల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. న్యాయం ఎదుట, చట్టం ఎదుట ధైర్యంతో నిలబడవచ్చు. ఆ పిల్లలు ఏం చేయాలి అట్లా అంటారు. ఎప్పుడు వస్తుంది అట్లాంటి స్థితి? ఎప్పుడు నిలబడవచ్చు అట్లా? వాళ్ళను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అంబుల పదులో పెట్టుకున్నాం అంటే వారి జీవితాలు చెక్కి సరి అయిన క్రమంలో పెట్టుకున్నప్పుడు అది ఏమో క్రమంలో సాధ్యం. ఆయన లేకుండా ఇది సాధ్యమైంది కనుక. కాబట్టి పిల్లరా, రోజు ప్రార్థన చేయండి, రోజు ప్రయాసపడండి, రోజు ఆధ్యాత్మికమైన విషయాలలో వాళ్ళని ప్రోత్సహించండి. కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారండి, వాళ్ళ పిల్లలు ఎక్కడున్నా కూడా ఫోన్ చేసి అడుగుతారు, ఈరోజు ప్రార్థన చేసినవా, ఈరోజు వాక్యం జరిగినవా, ఏం జరిగినావు, నీకు అక్కడ ఏం అర్థమైంది, ఒక మాట చెప్పు. ఆ ఫోన్లోనే వాళ్ళు మీరు కలిసి ప్రార్థన కూడా చేస్తారు. ఒకవైపు అట్లాంటి తల్లిదండ్రులను చూసిన, ఇంకోవైపు రోజు ఫోన్ చేస్తారు, తిన్నావా అంటారు, మంచిగా చదువుకున్నావా, ఇవాళ ఏం చెప్తారు అంటారు, దేవుని గురించి ఏం అడగకుండానే పెట్టేస్తారు. ఇద్దరు రెండు రకాల తల్లిదండ్రులు చూసినారు. అంటే దేవుడు లేకుండా వాళ్ళు మంచిగా చదువుకుంటే ఆ మంచి హాస్టల్ వేసి అయిపోయిందా? ప్లీజ్ గుర్తుంచుకోండి, ప్లీజ్ గుర్తుంచుకోండి, ఆయన లేకుండా ఈ జీవితం వ్యర్థం, ఆయన ఉంటే ఈ జీవితం ధన్యకరమైంది. అట్లాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండాలని దేవుని సహాయం కోరదాం. మన కుటుంబాలు ఉండాలని దేవుని సహాయం కోరదాం. మన పని ఆ విధంగా ఉండాలని దేవుని సహాయం కోరదాం. మన మాటలు, మనం ఇతరులతో గడిపే సమయం ప్రతిదీ దేవుడు లేకుండా కాకుండా దేవుడు ఉండి జరిగే విధంగా ఆయన సహాయం కోరదాం. ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళు ఒక నిమిషం దేవుడితో ఆ మాట చెప్పుకుందాం.